విజయవాడపై దోమలు దండయాత్ర చేస్తున్నాయి. చిక్కిన వారిని చిక్కినట్టు కసిదీరా కుడుతున్నాయి. విరామమన్నది లేకుండా పగలు రాత్రి అనే తేడా లేకుండా వీర విహారం చేస్తున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా జనం రోగాల బారిన పడుతూనే ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. దోమలను నియంత్రించాల్సిన సంబంధిత శాఖలు నిర్లక్ష్యం వహిస్తుండడంపై సర్వత్రా విమర్శలు గుప్పుమంటున్నాయి. విజయవాడ సిటీతో సహా కృష్ణా జిల్లా అంతటా విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. ప్రాణాంతక డెంగీతో జనం అవస్థలు పడుతున్నారు. దీనికి తోడు మలేరియా కేసులు కూడా తోడవుతున్నాయి. అసలే వర్షాకాలం, దీనికి తోడు ఇటీవల వానలు బాగా కురిశాయి. దీంతో దోమల సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయింది. వీటి నుంచి తప్పించుకోవడం సామాన్యులకు సాధ్యం కావడం లేదు. సంబంధిత శాఖాధికారులు దోమల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు సుమారు 900 డెంగీ కేసులు నమోదైనట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. డెంగీతో పాటు మలేరియా కేసులు పెరిగిపోతున్నాయి. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కూడా తన స్థాయికి తగ్గట్టు వ్యవహరించడం లేదు అన్న విమర్శలున్నాయి. వరుసగా కురుస్తున్న వర్షాలకు రోజుల తరబడి ముసురు పట్టి పీడిస్తోంది. సరిగా ఎండలు లేకపోవడం, ఎక్కడ పడితే అక్కడ వర్షం నీరు నిలిచిపోవడం, మురికి నీరు రోడ్లపై పారడం దోమల అభివృద్ధికి దారితీస్తోంది. పల్లెలు, పట్నాలు అన్న తేడా లేకుండా జిల్లా అంతటా ఇదే పరిస్థితి. అన్ని చోట్ల దోమల బెడదతో జనం అవస్థలు పడుతున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి దోమల దాడి మొదలవుతున్నదని, వీటి దండయాత్రతో రాత్రంతా జాగారం చేయాల్సొస్తుందని ప్రజలు వాపోతున్నారు. దోమల బారి నుంచి తప్పించుకోవడానికి జనం ఆల్అవుట్లు, గుడ్ నైట్లు, మస్కిటో కాయిల్స్ ఎన్ని ఉపయోగిస్తున్నా ప్రయోజనం మాత్రం కనిపించడం లేదంటున్నారు. గతంలో ఇవి కొంతవరకు ప్రభావాన్ని చూపించేవి. ఇప్పుడు ఆ కాస్త ప్రభావం కూడా తగ్గిపోయింది. మార్కెట్లోకి ఏ కొత్త దోమల నివారణ వచ్చినా జనం ఎగబడేటట్టున్నారు. వీటి కోసం వేలల్లో ఖర్చు పెడుతున్నారు. అయినా ఫలితం ఉండట్లేదని ఆరోపిస్తున్నారు. దోమల నివారణకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని పబ్లిక్ కోరుతున్నారు. ప్రజాశక్తి నగర్లో ఉంటామండి. ఇక్కడ చాలా దోమలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే వాటర్ ఎక్కడికక్కడ స్టాక్ అయిపోతూ ఉంటుంది. కాలువలు సరిగ్గా వెళ్ళవు. దీనివల్ల ఏంటంటే దోమలు చాలా ఎక్కువ ఉంటాయి. దీనివల్ల పెద్దోళ్ళే కానీ చిన్నపిల్లలే కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. అందరికీ ఇప్పుడు డెంగ్యూ ఫీవర్ బాగా ఎక్కువగా ఉంది. అలాగే టైఫాయిడ్, మలేరియా ఇవన్నీ ఎక్కువగా వస్తున్నాయి. హాస్పిటల్ చుట్టూ తిరగడం, పిల్లలకి పద్దాక జ్వరాలు రావడం, స్కూళ్ళు మానేసి ఇంటి దగ్గర ఉంచడం. ఇటు సైడ్ అయితే కాలువలకి చాలా రద్దీగానే ఉంటాయి. కాలువలు అసలు సరిగ్గా వెళ్ళవు. కాలువల్లో మురికి కూడా సరిగ్గా తీయరు. ఏదో పైపైన చెత్త తీస్తారు అంతే. కాలువల్లో ఇది మురికి మాత్రం తీయరు. దానివల్ల దోమలు ఎక్కువగానే ఉంటున్నాయి. దోమలు ఎక్కువైపోయినాయండి బాగా. కాలువలు అప్పుడప్పుడు తీస్తున్నారు కానీ పెద్ద పెద్ద డ్రైనేజ్ ఉంటాయి కదా, అక్కడ తీయట్లా. స్టాక్ ఎక్కువైపోతుంది. ఇప్పుడు అందరూ డెంగ్యూ, మలేరియా వాటితో హాస్పిటల్ నిండిపోతున్నాయి. అన్నీ హాస్పిటల్కి వెళ్ళామంటే 1000-2000 అయిపోవాల్సిందే ఇప్పుడు హాస్పిటల్కి. చాలా ఎక్కువైపోతుంది అమౌంట్ కూడా. కొంచెం కాలువలు అన్నీ నీట్గా చేస్తే కొంచెం ఎక్కడికక్కడ బాగుంటుంది. దోమల విజృంభణలో డెంగీ, మలేరియా కేసులు పెరుగుతున్నాయి. 100ల్లో డెంగీ కేసులుంటే వేలల్లో మలేరియా కేసులు నమోదవుతున్నట్టు రికార్డులు చెబుతున్నాయి. ప్రతిరోజు వేలాది మంది ఆసుపత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ప్రైవేట్ ల్యాబ్స్ లో వేలకు వేలు ఖర్చు పెట్టి రక్త పరీక్షలు చేయించుకుంటున్నారు. ఈ జ్వరాలకు సంబంధించిన పూర్తి లెక్కలు అధికారుల దగ్గర ఉండడం లేదు. కాబట్టి వారికి జ్వరాల తీవ్రత కూడా అర్థం కావడం లేదు. డెంగీ ఫీవర్ చాలా డేంజరస్ అంటున్నారు డాక్టర్లు. దీన్నే బోన్ బ్రేక్ ఫీవర్ అని కూడా అంటారని, నొప్పులు ఆ స్థాయిలో ఉంటాయని అంటున్నారు. ఎక్కువగా వీళ్ళందరికీ ఏంటంటే విపరీతమైన జ్వరం ఉంటుంది. ఫస్ట్ 2-3 రోజులు చాలా ఎక్కువ జ్వరం ఎక్కువ ఉంటుంది. హై గ్రేడ్ ఫీవర్ అన్నమాట. హై గ్రేడ్ ఫీవర్ ఉండి విపరీతమైన బాడీ పెయిన్స్ ఉంటాయి. దాని పేరే బ్రేక్ బోన్ ఫీవర్ అంటాం. అంటే బోన్స్ విరిగిపోయేంత నొప్పి వస్తుంది అన్నమాట. అంత సివియర్ బాడీ పెయిన్స్ వస్తాయి. వాళ్ళు చెప్పేదాన్ని కూడా విపరీతమైన నొప్పి వస్తుంది, విపరీతంగా బాడీ పెయిన్స్ ఉన్నాయంటారు. వాటిని చెప్పేది కూడా బ్రేక్ బోన్ ఫీవర్ అంటారు. దాని పేరే డెంగ్యూ జ్వరం కూడా అట్లా ఎక్కువగా ఉంటుంది. డెంగీ రావడానికి కారణమైన దోమ నుంచి ఎలా రక్షణ పొందాలో కూడా డాక్టర్ వివరిస్తున్నారు. అంతేకాకుండా డెంగీ దోమ గురించిన ఆసక్తికరమైన విషయాలు కూడా వెల్లడించారు. ఈ దోమ ఈడిస్ అని ఒక రకమైన దోమలో వస్తుంది. వచ్చింది ఈ దోమకు ఒక ప్రధాన విచిత్రంగా ఏంటంటే ఈ దోమ కొంచెం బరువుగా ఉంటుంది. టైగర్ మెస్కిటో అంటాం.
సో అది పైకి తొందరగా ఎగరలేదు కూడాను. సో 100 సెంటీమీటర్స్ అంటే 1 మీటర్ కూడా భూమి నుంచి ఎగరదు. సో మనం ఈ టైంలో అది ఇంకొక ఇంట్రెస్టింగ్ ఏంటంటే అది డే టైమే, పగలే కలుస్తుంది ఎక్కువ. సో మనం ప్యాంట్స్ కానీ లేకపోతే చీరలు కట్టుకున్నా, షూ వేసుకున్నా మనం దాని కాటు వలన తప్పించుకోవచ్చు. వర్షాకాలం రాక ముందు నుంచే సంబంధిత అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోగా రోగాలు విజృంభిస్తున్నా కూడా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.